గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నేను గరివిడి అను పేరుగల ఊరిని. నేను కూడా మీ రాష్ట్రంలో ప్రముఖ గ్రామాన్ని, 50 సంవత్సరాల క్రితం మీ ఊహకు కూడా అందని గొప్ప గ్రామాన్ని. ఒకప్పుడు నేను ఓ వ్యాపారితో కలిసి ఇక్కడ ఎన్నో రకాల అద్భుతాలు చేశాను. ఫేకర్ను సృష్టించి కార్మికులు ఉండటానికి ఉచిత ఇల్లు, చదువు, క్రీడా మైదానాలు, వైద్యాలయాలతో పాటుగా వినోదభరిత కార్యక్రమాలు, సాంస్కృతిక వేదికలు, సనాతన ధర్మానికి ఆలయాలు, కులమతరహిత సమాజంగా చర్చిలు, మసీదులు ఒకటేమిటి, ఈనాటి మహానగరాలకు ధీటుగా ఎన్నడో నన్ను నేను మలుచుకున్నాను. ఇప్పుడు ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారులట నన్ను ఎందరికో అమ్మేసి 99 ఏళ్ల లీజులో ఉన్న నన్ను విచిత్రంగా ఇలా ఎలా రియల్ ఎస్టేట్ కేంద్రంగా మార్చారో నాకే తెలియని ఈ దుస్థితిలో ఉన్నాను. ఏమైందో ఏమో కానీ మరింత ముందుకు వెళ్ళి నా నుంచి నన్నే గెంటేస్తున్నారు. ఇంత ఘన చరిత్ర ఉన్న నన్ను నేను కాపాడుకోలేక మీరున్నారనే భావనతో నన్ను పాలించే రాజు నా కోసం నిలబడి మళ్ళీ నాకు పూర్వ వైభవాన్ని ఇస్తారనే ఆశతో బరువైన అశ్రువులతో మిమ్మల్ని అర్థిస్తూ వినమ్రంగా వేడుకుంటున్నా. నా ప్రజలను కాపాడాలని నేను అనుకున్నా, కానీ నాకేలా భయం స్వామి, మీరుండగా ఎదురు చూస్తా నాకు న్యాయం జరగాలనే ఆశతో. ఇట్లు మీ రాజ్యంలో నేనొక ఊరిని, నన్ను గరివిడి అంటారు. చీపురుపల్లి, విజయనగరం జిల్లా.